అందరూ చెప్పాలి, వలలు ఏమైనాయట? పిగిలిపోవటం అంటే అది ఎండుమిర్చి గాని పత్తి గాని తొక్కేటప్పుడు బస్తా ఏ మాత్రం తేడా కొన్నా ఏమైపోద్ది? అది ఇక్కడ వల పాడైపోయి పిగిలిపోవటం కాదు, దేవుడిచ్చినటువంటి విస్తారమైన చేపలకి వలలు ఏమైపోతున్నాయట? పిగిలిపోతున్నాయి. అప్పటి వరకు పేతురు ప్రయాసపడ్డాడు, భారముతో, వేదనతో, దుఃఖముతో ఎంతగానో ప్రయాసపడినప్పటికీ కూడా ఫలితం పొందలేకపోయాడు. ఎప్పుడైతే నా యేసయ్య ఆలోచన ప్రకారంగా ఆయన ఆలోచన చేసి ఒక మాట చెప్పాడు, పేతురు అప్పటి వరకు నువ్వేం చేసావో నాకైతే తెలియదు, కానీ నేను చెప్తున్నాను నీకు, కాస్త లోతునకు వెళ్ళి ఏం చెయ్యి? వలవేయి. నా యేసయ్య ఆలోచన రెండోదిగా పిల్లరా పేతుర్ని విస్తారమైన ఆస్తికి కర్తగా చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.